పై ఓటింగ్. 2 నుండి 8 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 8 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. సైలెన్స్ సైలెన్స్. అవునన్నవారు అధికం. 2 నుండి 8 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. లేదు లేదు అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసిందిగా, మార్షల్స్ ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. సభా సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. సభా సభ్యులుగా మీరు ప్రమాణం చేశారు. సైలెన్స్ సైలెన్స్. సభా సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి సభా గౌరవాలను, సభా మర్యాదను కాపాడండి. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఇలా చేయడం చాలా తప్పు. దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి. అధ్యక్ష, సీఎం ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవును. సైలెన్స్. అవును. అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా, అర్థవంతంగా జరిగింది. చర్చలు, చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు మనం భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2 చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం. మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025. తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025. అలాగే 0 అవర్లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకు తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. చివరిగా ఒక్క మాట, చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటిని పాటించడం ముఖ్యం. ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి. కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని నిషేధించబడ్డాయి.